అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేల సంవత్సరాల క్రితం నాటి జ్ఞాన భాండాగారమైన వైదిక సాహిత్యం గురించి తెలుసుకుందాం. ఈ పురాతన గ్రంథాల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలను, వాటి లోతైన అర్థాలను కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, దీని ఒక విజ్ఞాన యాత్రలా చూద్దాం. ఇప్పుడు మనం ఒక 10 ముఖ్యమైన ప్రశ్నలను చూడబోతున్నాం. ఇవి మనకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించడమే కాదు, వైదిక సంస్కృతి గురించి ఎన్నో కొత్త, ఆసక్తికరమైన విషయాలను కూడా నేర్పిస్తాయి. సో, పదండి మొదలు పెడదాం. సరే, మనం మొదటి ప్రశ్న చూద్దాం. ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న, వైదిక సాహిత్యానికి పునాది లాంటిది అన్నమాట. ప్రశ్నేంటంటే, అత్యంత పురాతనమైన వేదం ఏది? ఆప్షన్స్ చూస్తే ఏ అథర్వవేదం, బి ఋగ్వేదం, సి యజుర్వేదం, ఆ తర్వాత డి సామవేదం. కాస్త ఆలోచించండి. ఓకే, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఋగ్వేదం. ఋగ్వేదం అన్నిటికంటే పాతది. అంతేకాదు, ఇంకో విషయమేంటంటే, ప్రపంచంలో ఇప్పటికీ మనకు దొరుకుతున్న అత్యంత ప్రాచీనమైన కవిత్వం ఇందులోనే ఉంది. ఇదొక అద్భుతం కదా. ఇవన్నీ కూడా వైదిక సంస్కృతంలో ఉన్న శ్లోకాలు. అందుకే దీన్ని పవిత్ర గ్రంథాలలో ఒకటిగా, అంటే శృతిగా పరిగణిస్తారు. శృతి అంటే ఏంటంటే వినబడినది అని. అంటే ఇది మానవ నిర్మితం కాదని, దైవికంగా వెల్లడైందని నమ్మకం. సో, ఇది వైదిక జ్ఞానానికి ఒక మూల స్తంభం లాంటిది. సరే, ఇప్పుడు రెండవ ప్రశ్నకు వెళ్దాం. మనందరికీ గోత్రం అనే పదం బాగా తెలుసుగదా. హిందూ సమాజంలో ఇది చాలా ముఖ్యం. అయితే ఈ గోత్రం అనే పదం మొట్టమొదటిసారిగా ఏ వేదంలో ప్రస్తావించబడింది? ఆప్షన్స్ మళ్ళీ అవే: ఏ అథర్వవేదం, బి ఋగ్వేదం, సి సామవేదం మరియు డి యజుర్వేదం. దీనిక్కూడా సరైన సమాధానం ఆప్షన్ బి ఋగ్వేదం. అవును, గోత్రం అనే పదం మొదటిసారిగా ఋగ్వేదంలోనే మనకు కనిపిస్తుంది. ఇంతకీ గోత్రం అంటే ఏంటి? హిందూ సమాజంలో గోత్రమంటే ఒక వంశం లేదా ఒక క్లాన్ లాంటిది. ముఖ్యంగా బ్రాహ్మణుల గుర్తింపుకు ఇదొక ముఖ్యమైన ఆధారం. అంటే ఒకే మూలపురుషుడి నుంచి కేవలం పురుషుల ద్వారా అవిచ్ఛిన్నంగా కొనసాగే వంశాన్ని ఇది సూచిస్తుంది. ఇప్పుడు మూడవ ప్రశ్న. ఇది వైదిక సాహిత్యం యొక్క నిర్మాణం, దాని ఆర్డర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రశ్నేంటంటే, ఈ వైదిక గ్రంథాల సరైన వరుస క్రమం ఏది? కింద ఇచ్చిన ఆప్షన్స్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓకే, దీనికి సరైన వరుస క్రమం ఆప్షన్ ఏలో ఉంది. అదేంటంటే వేద సంహితలు, ఆ తర్వాత బ్రాహ్మణాలు, తర్వాత అరణ్యకాలు, చిట్టచివరిగా ఉపనిషత్తులు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. సంహిత అంటే సంకలనం. అంటే ఇందులో మూల శ్లోకాలు లేదా సూక్తాలు ఉంటాయి. తర్వాత బ్రాహ్మణాలు. ఇవి గద్య రూపంలో ఉండి ఆ సంహితలలోని శ్లోకాలకు వివరణిస్తాయి. ఇక అరణ్యకాలు పేరులోనే ఉంది కదా, అరణ్యాలలో రాశారు. ఇవి బ్రాహ్మణాలకు ముగింపు భాగాలన్నమాట. ఫైనల్గా ఉపనిషత్తులు. ఇవి పూర్తిగా ఫిలాసఫీ, అంటే తాత్విక జ్ఞానం గురించి చెబుతాయి. ఉపనిషత్ అనే పదానికే ఒక అర్థముంది. ఉప అంటే దగ్గరగా, సద్ అంటే కూర్చోవడం. అంటే గురుపాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న జ్ఞానం అని అర్థం. ఈ ఆర్డర్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. చూడండి, మొదట వేద సంహితలు, తర్వాత బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఇంకా చివరగా ఉపనిషత్తులు. ఇది ఒక రకంగా వైదిక ఆలోచనా విధానం యొక్క ప్రయాణం లాంటిది. అంటే యజ్ఞ యాగాదులు, కర్మకాండల నుంచి మొదలై లోతైన తత్వశాస్త్రం వైపు ఎలా సాగిందో ఈ క్రమం మనకు స్పష్టంగా చూపిస్తుంది. నెక్స్ట్, నాలుగవ ప్రశ్న. ఋగ్వేదంలో అఘన్య అనే పదం చాలాసార్లు వస్తుంది. మరి ఈ పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్: ఏ పూజారులు, బి స్త్రీలు, సి ఆవులు, డి బ్రాహ్మణులు. దీని అర్థమేమై ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ సి ఆవులు. అఘన్య అనే పదానికి అక్షరార్థమేంటో తెలుసా? వధించకూడంది అని. అంటే చంపకూడంది అని అర్థం. ఋగ్వేద గ్రంథాలలో ఈ పదాన్ని ప్రత్యేకంగా ఆవుల కోసమే వాడారు. దీన్నిబట్టే మనకర్థమవుతుంది, వైదిక సంస్కృతిలో గోవులను రక్షించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో. ఆ కాలంలో గోవులు చంపడం, దాని మాంసం తినడం ఒక పాపంగా భావించేవారు. సరే, ఐదవ ప్రశ్నకు వచ్చేశాం. వైదిక యజ్ఞాలు, కర్మకాండలు చేసేటప్పుడు రకరకాల పూజారులు ఉంటారు. వారిలో హోతా అనే ఒక పూజారి ఉంటారు. ఈ హోతా ఏ వేదానికి సంబంధించిన వారు? ఆప్షన్స్: ఏ ఋగ్వేదం, బి యజుర్వేదం, సి సామవేదం మరియు డి అథర్వవేదం. దీనికి సమాధానం ఆప్షన్ ఏ ఋగ్వేదం. వైదిక యజ్ఞాలలో ముఖ్యంగా 4 ప్రధాన పూజారులుంటారు. వాళ్లే హోతా,
అధ్వర్యు, ఉద్గాత, ఇంకా బ్రహ్మ. ఈ నలుగురిలో హోతా అనే పూజారి ఋగ్వేదంలోని శ్లోకాలను పఠించే బాధ్యత తీసుకుంటారు. 6వ ప్రశ్న. ఋగ్వేదంలో చాలామంది దేవతలను స్తుతిస్తూ శ్లోకాలు ఉన్నాయి కదా, అయితే వాటన్నింటిలో అత్యధిక శ్లోకాలు ఏ దేవుడికి అంకితం చేశారు? ఏ అగ్నిదేవుడికా, బి ఇంద్రుడికా, సి వరుణుడికా, లేదా డి ఆదిత్యుడికా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇంద్రుడు. ఋగ్వేదంలో ఎక్కువ శ్లోకాలు ఇంద్రుడి గురించే ఉన్నాయి. ఆయనకి పురందరుడు అనే ఇంకో పేరు కూడా ఉంది, అంటే కోటలను నాశనం చేసేవాడు అని. దాదాపు 250 శ్లోకాలు ఇంద్రుడికి అంకితం చేశారు. ఆయనే ఋగ్వేద కాలంలో అత్యంత శక్తివంతమైన దేవుడు. మరి రెండో స్థానంలో ఎవరున్నారంటే అగ్నిదేవుడు. ఇంద్రుడి తర్వాత ఎక్కువ శ్లోకాలు అగ్నికే అంకితం చేశారు. ఇప్పుడు 7వ ప్రశ్న. ఇది కొంచెం భాషకు సంబంధించింది. మన సంస్కృత సాహిత్యం ఎంతో గొప్పది కదా, మరి ఈ సాహిత్యం యొక్క మూలాలు ఎక్కడ మొదలయ్యాయి? ఏ వేదంలో ఉన్నాయి? ఆప్షన్స్: ఏ యజుర్వేదం, బి అథర్వవేదం, సి సామవేదం, ఇంకా డి ఋగ్వేదం. మళ్ళీ సమాధానం ఆప్షన్ డి ఋగ్వేదం. అవును, సంస్కృత సాహిత్యం యొక్క పెరుగుదల ఋగ్వేదంతోనే మొదలైంది. మనం ముందే మాట్లాడుకున్నట్టు వేదం అనే పదం విద్ అనే మూలం నుంచి వచ్చింది, అంటే తెలుసుకోవడం అని. 4 వేదాలున్నాయి: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. మళ్ళీ ప్రతి వేదంలోనూ సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు అని 4 భాగాలుంటాయి. వీటన్నిటికీ మూలం ఋగ్వేదమే. 8వ ప్రశ్నకొచ్చాం. ఇప్పటిదాకా ఋగ్వేదం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అసలు ఋగ్వేదమంటే ప్రాథమికంగా ఏమిటి? అది దేని సమాహారం? ఏ శ్లోకాల సమాహారమా, బి కథల సమాహారమా, సి పదాల సమాహారమా, లేక డి యుద్ధానికి సంబంధించిన గ్రంథమా? కరెక్ట్ ఆన్సర్ ఏ శ్లోకాల సమాహారం. ఋగ్వేదం అంటేనే ఒక కలెక్షన్ ఆఫ్ హిమ్స్. ఇందులో మొత్తం 10,028 సూక్తాలు అంటే శ్లోకాలు, ఇంకా 10,600 పద్యాలున్నాయి. వీటన్నిటినీ 10 పుస్తకాలుగా విభజించారు. వాటినే మండలాలు అంటారు. ఈ శ్లోకాలన్నీ కూడా రకరకాల ఋగ్వేద దేవతలకు అంకితం చేయబడ్డాయి. ముఖ్యంగా తొలి మండలాల్లో విశ్వం ఎలా పుట్టింది, దేవతల స్తుతులు వంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 9వ ప్రశ్న. ఇది చాలా సూటిగా అడిగిన ప్రశ్న. ఋగ్వేదంలో మొత్తం ఎన్ని మంత్రాలు లేదా శ్లోకాలు ఉన్నాయి? ఏ 1528, బి 1717, సి 1128, డి 1020. సరైన సమాధానం ఏ 1028. మనం ఇంతకుముందు స్లైడ్లోనే చెప్పుకున్నాం కదా, ఋగ్వేదంలో మొత్తం 1028 మంత్రాలు లేదా శ్లోకాలున్నాయి. ఈ మంత్రాలను 10 పుస్తకాలుగా అంటే మండలాలుగా ఏర్పాటు చేశారు. వీటిని యజ్ఞయాగాదుల సమయంలో దేవతలను స్తుతిస్తూ పఠిస్తారు. సరే, ఇక మన చివరి ప్రశ్నకొచ్చేశాం. 10వ ప్రశ్న. మనం బ్రాహ్మణ గ్రంథాల గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు కింద ఇచ్చిన బ్రాహ్మణాలలో ఏది ఋగ్వేదానికి సంబంధించింది? ఏ ఐతరేయ బ్రాహ్మణమా, బి గోపత బ్రాహ్మణమా, సి శతపథ బ్రాహ్మణమా, లేక డి తైత్తిరీయ బ్రాహ్మణమా? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐతిరేయ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణ గ్రంథాలన్నీ గద్య రూపంలో ఉంటాయి. ఇంకా ఇవి ఎక్కువగా కర్మకాండల గురించి చెప్తాయి. వేదాల్లోని శ్లోకాలకు ఇవి ఒక రకమైన కమెంటరీ లాంటివి. ఈ ఐతిరేయ బ్రాహ్మణంలో 40 అధ్యాయాలుంటాయి. యజ్ఞాలు ఎలా చేయాలి అనే దాని గురించి వివరంగా ఉంటుంది. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే ఆశ్వలాయన బ్రాహ్మణం. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి చెందింది, గోపథ బ్రాహ్మణమేమో అథర్వవేదానికి. ఇక శతపథ బ్రాహ్మణం, తైత్తిరీయ బ్రాహ్మణం ఈ రెండూ యజుర్వేదానికి సంబంధించినవి. సో ఏ బ్రాహ్మణం ఏ వేదానికి చెందిందో ఈ టేబుల్ స్పష్టంగా చూపిస్తోంది.